ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. విద్యార్థులు మీకు శుభాశీస్సులు. గత 4 వీడియోల్లో ప్రత్యక్ష దైవాల పాఠానికి సంబంధించి మనము మొదటి వీడియోలో కవి పరిచయము, ఇతిహాసం ప్రక్రియ, ప్రత్యక్ష దైవాల పాఠం నేపథ్యం గురించి తెలుసుకున్నాం. అది 4 మార్కుల ప్రశ్నకు సంబంధించినటువంటి వీడియో అని చెప్పుకున్నాం. తర్వాత పాఠంలో ఉన్నటువంటి 1 నుంచి 5 పద్యాలు రెండవ వీడియోగా తెలుసుకున్నాం. తర్వాత 6 నుంచి 14 పద్యాలను మూడవ వీడియో తెలుసుకున్నాం. 4వ వీడియోలో వ్యాసరూప ప్రశ్నలు, అర్థ సందర్భాలు, అలాగే ఏకరూప వాక్య సమాధానాల గురించి తెలుసుకున్నాం. ఈ 5వ వీడియోలో మనం భాషాంశాలు, పదజాలము, వ్యాకరణాంశాలు పాఠ్యపుస్తకంలో ఉన్నవి తెలుసుకుంటాం. మొదటగా భాషాంశాల్లో పదజాలం చూడండి. ఇక్కడ కింది వాక్యాల్లో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు సొంత వాక్యాలు రాయమన్నారు. జనకుడు అంటే తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి. జనకుడు తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలన్నప్పుడు తండ్రి, జనకుడు అంటే పదానికి తండ్రి అని అర్థం రాస్తాం. పిల్లల భవిష్యత్తు కోసం తండ్రి నిరంతరం శ్రమిస్తున్నాడు అని రాసుకోవచ్చు. దేవతలు అమృతం సేవించడం వల్ల అమరులు అయ్యారు. రెండవది, అమరులు అంటే మరణం లేనివారు అని అర్థం. దేశం కోసం ప్రాణాలు అర్పించి సైనికులు చాలామంది అమరులు అవుతున్నారు అని రాసుకోవచ్చు. అలాగా చక్కని వాక్యే మనిషికి భూషణము. భూషణం అంటే ఇక్కడ అలంకారము అని అర్థం అనమాట. ఆభరణాలతో అలంకారం చేసుకోవడం స్త్రీలకు ఇష్టం అని చెప్పి రాయొచ్చు. కోరిక, ఐఏఎస్ కావాలని అతని చిరకాల వాంఛ నెరవేరింది. వాంఛ అంటే కోరిక. నేను బాగా చదివి తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలని కోరికగా ఉంది. 5వది, ఆ నగరంలో హార్మ్యాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హార్మ్యాము అంటే భవనము. భవనాలు నిర్మించడానికి నేడు పెద్ద పెద్ద యంత్రాలను వాడుతున్నారు. 6, మనం ఎప్పుడూ పరుల హితమునే కోరాలి. హితము అంటే మంచి పనులు చేసేవారికి తప్పకుండా మంచి జరుగుతుంది. ఇలా మీరు కూడా సొంతంగా వాక్యాలు అర్థాలకు తయారు చేసినట్లయితే పరీక్షల్లో మీకు అర్థాలకు సంబంధించి 1 మార్కు సులువుగా సంపాదించవచ్చు. తర్వాత గమనించినట్లయితే మీకు పర్యాయ పదాలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పర్యాయ పదాలు అంటే ఒక పదానికి అదే అర్థం ఉంటుంది. ఇక్కడ పుత్రుడు అంటే కుమారుడు, కొడుకు, తనయుడు అని చెప్పచ్చు. వస్త్రము అంబరము అని అర్థము, పట్ట అంటారు. తర్వాత జనని అంటే తల్లి, మాత, అమ్మ, అంబ ఇలా అని చెప్పవచ్చు. చక్షువు అంటే నయనం, కన్ను, నేత్రం. వాహిని అన్న కూడా అగ్ని, నిప్పు, జ్వలనం అని పర్యాయ పదాలుగా ఈ 5ంటికి రాసుకోవాలి. ఇది కూడా మీకు పరీక్షల్లో అడుగుతుంటారు. కింది పదాలకు నానార్థాలు రాయమని మనకు ఇవ్వడం జరిగింది. నానార్థం అంటే ఒక అర్థము ఒకే విధంగా ఉంటుంది, రెండోది వేరే అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. గురువు అంటే మామూలుగా ఉపాధ్యాయుడు అని, తండ్రి అని, బృహస్పతి అని చెప్పచ్చు. అర్థము అంటే ఇక్కడ ధనము అనే ఒక అర్థం వస్తుంది, శబ్దార్థం అని మరొక అర్థం వస్తుంది. ఫలము అంటే మనం తినేటువంటి పండు అనే ఒక అర్థం వస్తుంది, ప్రయోజనము అనే ఒక అర్థం వస్తుంది. బుధుడు అంటే పండితుడని, ఒక గ్రహము అని, వేల్పు అని చెప్పొచ్చు అన్నమాట. కులము అంటే వంశము అంటే కులము అని, పిల్లన గ్రోవి అని, వెదురు అని ఇట్లా నానార్థాలు చెప్పొచ్చు. తర్వాత వ్యుత్పత్తి అర్థాలు కూడా గమనించండి. ధర్మము అంటే జనుల చేత పూనబడినది న్యాయము అని చెప్పొచ్చు. బుధుడు అంటే అన్నింటినీ తెలిసినవాడు, పండితుడు. జనని అంటే బిడ్డలకు జన్మనిచ్చినది, సంతానమును ఇచ్చినది అని చెప్పొచ్చు, తల్లి అని చెప్పొచ్చు. కౌశికుడు అనేది ఇక్కడ ముని యొక్క పేరు, కానీ ఇక్కడ మనకు ఉత్పత్తార్థంగా ఇవ్వడం జరిగింది. కుశికుడు అనే మహారాజు మనవడు విశ్వామిత్రుడు అని చెప్తారు. వసుధ అంటే బంగారమును గర్భమందు ధరించినది, భూమి అనేటువంటి ఉత్పత్తార్థాన్ని మనం రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రకృతి వికృతి పదాలు వాళ్ళు పట్టికలో ఇచ్చారు. వాటికి ఇక్కడ మనం రాసినట్లయితే విజ్ఞానము, విజ్ఞానము, కార్యము, కర్జము, పుత్రుడు, బొట్టె, దృఢము, దిటవు, హృదయము, యథ, యజ్ఞము, జనం అక్కడే ఉంటాయి కాబట్టి వాటిని చూసి రాసేస్తాం. తర్వాత వ్యాకరణాంశాల్లో సందులు ఇచ్చారు. కింది పదాలను విడిదీసి సంధి పేరు రాయమన్నారు. నిజంబు ప్లస్ అగు, నిజంబగు అంటే నిజంబు ప్లస్ అగు ఉత్వసంధి. మూలంబైనది, మూలంబు ప్లస్ అయినది ఉత్వసంధి. కలదొక, కలదు ప్లస్ ఒక ఉత్వసంధి. వేల్పులు అనగా, వేల్పులు ప్లస్ అనగా ఉత్వసంధి. నీవు ఒకరుండవు, నీవు ప్లస్ ఒకరుండవు, నీవు ఒకరుండవు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్లస్కు ముందున్నటువంటిది మీకు సహజ భాషలో చెప్పాలంటే పూర్వపదం అంటాం. తర్వాత ఉన్నటువంటి దాన్ని పరపదం అంటాం. మరి పూర్వపదం చివరిలో మీరు గమనించినట్లయితే ఊ అనేటువంటి అచ్చు మనకు కనిపిస్తుంది ప్రతి పదంలోనూ కూడా. తర్వాత పరపదం ప్రారంభంలో మొదటి అక్షరంగా ఆ, ఐ, ఓ, ఆ, ఓ అనేటువంటి అచ్చులు ఉన్నాయి. కాబట్టి ఉత్తునకు అచ్చు ప్రారంభమైనప్పుడు సంధియగు అనేటువంటి సూత్ర ప్రకారం ఇవన్నీ కూడా ఉత్వ సంధులని చెప్పుకోవచ్చు విద్యార్థులు. తర్వాత పదాలను కలిపి రాయమన్నారు. జ్ఞాన ప్లస్ అర్థంబు ఇచ్చారు. జ్ఞానార్థంబు సవర్ణ దీర్ఘ సంధి. జ్ఞానాలో ఆ ఉంది, ఆలో అర్థంబులో ఆ ఉంది. 2 సమానమైనటువంటి పదాలు కలిసాయి కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. 5 ఊర్లకు సవర్ణములైన అచ్చుపరమైనప్పుడు
దీర్ఘం ఏకాదేశం అనేటువంటి సూత్ర ప్రకారము. తర్వాత విజ్ఞాన ప్లస్ ఉన్నతి, విజ్ఞానోన్నతి గుణసంధి అవుతుంది. ఇక్కడ అకారానికి ఈ ఊరు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓఆర్లు ఆదేశం మొగనే సూత్ర ప్రకారం గుణసంధి వస్తుంది. అత్యంత, అతి ప్లస్ అంత, అత్యంత యనాదేశ సంధి. ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు యావారులు ఆదేశంగా వచ్చు అనే సూత్ర ప్రకారం యనాదేశ సంధి. ధర్మాత్ముడు, ధర్మ ప్లస్ ఆత్ముడు, ధర్మాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి విద్యార్థులు. ఇవి సంధులు కలిపేటువంటిది. తర్వాత కింది పదాలను కలిపి రాయండి, సంధి జరిగిన క్రమాన్ని సూత్రాన్ని అనుసరించి గ్రహించండి అని ఒక త్రిక సంధి సూత్రం ఇచ్చారు. ఈ ప్లస్ మేయి ఇమ్మెయి అన్నాడు. మరి కలిపినప్పుడు ఈ ప్లస్ మహాత్ముడు ఇం మహాత్ముడు, ఆ ప్లస్ విప్రుడు అవిప్రుడు, ఆ ప్లస్ పతివ్రత అపతివ్రత, ఏ ప్లస్ మెయిన్ ఎమ్మెయిన్, ఈ ప్లస్ కన్య ఇక్కన్య. ఇక్కడ పూర్వపదంలో చూడండి మీరు ఆ ఈ ఏ అనేటువంటి త్రికములు ఉన్నాయి కదా, ఈ ఆ ఈ ఏలను త్రికములు అంటారు. ఇక్కడ త్రికం మీద వచ్చేటువంటి అసంయుక్తాలకు దిత్వం అనేటువంటిది వస్తుంది. తర్వాత దిరుక్తంబ హల్లు పరమైనప్పుడు ఆచికంబవు దీర్ఘమునకు హ్రస్వం అనేటువంటిది వచ్చి ఈ ప్లస్ మెయ్యి, ఈ రెండో సూత్ర ప్రకారం ఈ ప్లస్ మెయ్యి దిత్వం వచ్చింది. మూడో సూత్ర ప్రకారం దీర్ఘము హ్రస్వమైంది. ఇది త్రికసంధి సూత్రము. ఉపాధ్యాయులను అడిగి మరింత వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయమన్నారు. జననీ జనకులు అన్నారు. విగ్రహవాక్యం రాసినప్పుడు జననీయును జనకుడును ద్వంద్వ సమాసం రాయాలి. ఫలపుష్పములు ఫలములను పుష్పములను ద్వంద్వ సమాసం. వస్త్రభూషణములు వస్త్రములను భూషణములు ద్వంద్వ సమాసం. భక్ష భోజనం భోజ్యములు భక్ష్యములను భోజ్యములను ద్వంద్వ సమాసం. సమాసంలోని రెండు పదాలకు సమప్రాధాన్యం ఉన్నట్లయితే దాన్ని ద్వంద్వ సమాసం అంటారని చిన్న తరగతిలో మీరు తెలుసుకున్నారు కాబట్టి అది సులువుగా గుర్తిస్తారు. తర్వాత విగ్రహవాక్యాలు వాళ్ళు ఇచ్చేశారు, సమాసపదంగా రాయమని అడిగారు. ధర్మపదం ధర్మమైన పదం, ధర్మపదం విశేషణం పూర్వపద కర్మధారయ సమాసం కాబట్టి ఈ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సనాతనమైన ధర్మం, సనాతన ధర్మం, ఇది కూడా విశేషణ పూర్వపద. మానవుని యొక్క దేహం, మానవ దేహము షష్ఠీ తత్పురుష సమాసం. శోకవహ్ని, శోకం అనేది వహ్ని, శోకవహ్ని, ఇది రూపక సమాసము. ఈ విధంగా సమాసాలకు విగ్రహవాక్యాలు వాళ్ళే విగ్రహవాక్యాలు ఇచ్చినప్పుడు సమాసంగా రూపక రాసి సమాసపదం రాసి సమాసం పేరు రాయాల్సి ఉంటుంది. తర్వాత ఒక అలంకారం ఇచ్చారు, రూపకాలంకారం. కింది పద్యాన్ని పరిశీలించండి అని. నీక వగచి వగచి విభిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారలరిగి ఇంకనైనా నన్ను అమ్ముదసల్ల యుదగ్ర శోకవహ్ని నార్పవయ్య. ఇక్కడ శోకవహ్ని అనే పదం ఉంది కదా, అంటే శోకం అనేది వహ్ని, శోకము అనే పద ఉపమేయానికి అక్కడ శోకం అనేది ఉపమేయం, అక్కడ వహ్ని అనేది లేదు, మంట లేదు, అగ్ని లేదు, అది ఉపమానం. ఇలా శోకానికి అదేవిధంగా అగ్నికి రెండింటికి భేదం లేనట్లుగా అంటే అభేదం చెప్పడాన్ని ఇక్కడ రూపకాలంకారం అంటారు. వహ్ని అనేటువంటి లక్షణాన్ని అంటే అగ్ని యొక్క లక్షణాన్ని శోకం పైన ఆరోపించారు కనుక ఇది రూపకాలంకారం. లక్షణం గమనించండి. ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపిస్తూ ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పినట్లయితే దాన్ని రూపకాలంకారం అంటారు. కింది వాక్యాల్లో ఉన్న అలంకారాన్ని గుర్తించండి అని మీకు పరీక్షలో 2 మార్కులకు అడుగుతూ ఉంటారు. సంసార సాగరాన్ని ఈదటం చాలా కష్టం, ఈదటం కష్టం అనేటువంటిది ఇక్కడ ఉంది కదా, మరి అది కూడా రూపకాలంకారం అవుతుంది. తర్వాత ప్రభుత్వంపై రైతులు దయావర్షం కురిపించాలి అనేటువంటిది కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఇది కూడా రూపకాలంకారమే. మీరు గమనించినట్లయితే అక్కడ సంసార సాగరం అన్నప్పుడు సాగరం అనేటువంటిది ఉపమానము, దాన్ని సంసారం అనేటువంటి ఉపమేయంతో భేదం లేనట్లుగా చెప్పడం జరిగింది. అక్కడ దయా వర్షం అన్నప్పుడు దయ అనేటువంటిది ఉపమేయము, వర్షం అనేటువంటి ఉపమానంతో ఆరోపించబడింది కాబట్టి ఇది రూపకాలంకారం కింద చెప్పవచ్చు విద్యార్థులు. తర్వాత ఛందస్సు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక ఇచ్చినటువంటి ఛందస్సును గమనించినట్లయితే ఇది భరణవ భరవ అనేటువంటి గణాలు వస్తాయి, ఇది ఉత్పన్నమాల పద్యము. తర్వాత నజవజజర అనేటువంటి గణాలు వస్తాయి, ఇది చంపకమాల పద్యపాదము. కాబట్టి మీరు కూడా పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి ఛందస్సును ఒకసారి గమనించి వాటిని గురువులవులు గుర్తించి గణాలను విభజిస్తారని తెలుసుకుంటే మీరు కింది తరగతిలో ఈ అంశాలన్నీ కూడా 8వ తరగతి నుంచే ఛందస్సును నేర్చుకున్నారు కాబట్టి చక్కగా వాటిని పూరించండి. తర్వాత మనకు ఒక ఆటవెల్లి పద్యం అనేటువంటిది ఇచ్చారు. ఇందులో భూమిలోన బుట్టు భూసారమెల్లను తనువులోన బుట్టు తత్వమెల్ల అనేటువంటిది. దీన్ని కూడా గణవ్యం చేసినట్లయితే మనకు ఈ ఆటవెల్లి లక్షణాలు అనేటువంటివి వస్తాయి. తర్వాత కింది వాక్యాలను ఆధునిక వచనంలోకి మార్చి రాయండి అనేటువంటిది కూడా మనకు పరీక్షలు అడుగుతుంటారు.
ధర్మవ్యాధుడు కౌశికునితో ఇట్లనియే, ధర్మవ్యాధుడు కౌశికునితో ఈ విధంగా అన్నాడని రాస్తే చాలు మనకు ఒక మార్క్ వస్తుంది. గృహమునకు రమ్మని అతనిని దోడ్కొని చనియే, ఇంటికి రమ్మని అతని తన వెంట తీసుకువెళ్ళాడు. ఈ మహాత్ముడు మనల్ని చూచు వేడుకనిట వచ్చానని చెప్పిన, ఈ మహాత్ముడు మనల్ని చూడటానికి ఇక్కడికి వచ్చాడని చెప్పగా కౌశికుడితో తీసుకెళ్ళి ఆ ధర్మవ్యాధుడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు కదా, ఆ సందర్భంలో వాక్యం. పతివ్రతం పశువునం చేసి నీవు ధర్మజ్ఞానార్జమున ఎన్న ఎరుకుని జనుదించితివి. ఆ పతివ్రత పంపితే నీవు ధర్మజ్ఞానాన్ని గురించి జ్ఞానాన్ని పొందాలని నా దగ్గరికి వచ్చావు అని ఇలా ఆధునిక వచనంలోకి మార్చి రాయడం అనేది కూడా మనకు పరీక్షల్లో ప్రశ్నలుగా ఉన్నాయి. కాబట్టి వీటిని చక్కగా సాధన చేసినట్లయితే మనకు మంచి మార్కులు వస్తాయి. కాబట్టి మీరంతా కూడా ఈ వ్యాకరణ అంశాలన్నీ కూడా చక్కగా నేర్చుకొని మంచి మార్కులు సాధిస్తారని, జి గంగాధర్ తెలుగు లెసన్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జి గంగాధర్ తెలుగు లెసన్స్.